హాయ్ అండి, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మసాలాని ఎలా చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 ఆనియన్స్ని ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ మనకు రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే మనకు ఈ చికెన్ మసాలా అనేది అంత టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడైతే కలర్ చేంజ్ అవ్వడం జరిగింది. ఈ టైంలో మనం ఇక్కడ ఒక 1 పచ్చిమిర్చిని ఇలాగ తుంచుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని ఈ ఆనియన్స్ అలాగే ఈ పచ్చిమిర్చి చికెన్కి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలాను వేసి ఈ మసాలాలన్నీ ముక్కకు బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. చికెన్ని బాగా కలుపుకున్నాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే మనకు చికెన్ టేస్ట్ అనేది ఇంకా బాగా ఉంటుందండి. మీ ఇష్టం, పెరుగు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కాకపోతే పెరుగు వేసుకుంటే చికెన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకుని ఇలాగ తుంచుకొని వేసుకోవాలి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అనేది సపరేట్గా అయిపోయిందండి. ఇలాగా ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. మసాలాలన్నీ దగ్గరకు పడి చికెన్ బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ మసాలా ఈవెన్ మీరు చికెన్ రెసిపీస్ రాని వాళ్ళు కూడా బాగా ఇది చూసి చేసుకోవచ్చండి. ఇక్కడ నాకు చికెన్ ఉడికిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఈ చికెన్ మసాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ మసాలా రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా దీన్ని ట్రై చేయొచ్చు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.